ఇకపై మన ఇతిహాసాలను టచ్ చేసేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది అనే వార్నింగ్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. సినిమా గురించి మాట్లాడేటప్పుడు నువ్వు కూడా నవరంధ్రాలు గుప్పెట్లో పెట్టుకోవాలి భయ్యా. మరి అలాంటి ఒక అవతారానికి సంబంధించిన పేరు ఆ సినిమాకు పెట్టారు అని అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. సినిమా జాగ్రత్తగా తీయకుండా బజార్ పాలు చేసావంటావా భయ్యా? జాగ్రత్తగా తీయకపోతే 3 ఏళ్ళు ఎందుకు పట్టిందంటావు? మరి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అంటే ఈ మూవీ టీం ఏమనుకున్నారో తెలియదు కానీ సినిమాలో చాలా చాలా తప్పులు చేశారు. అసలు మూవీ టీంని నువ్వేమనుకుంటున్నావు అని మాకు అనిపిస్తుంది భయ్యా. నువ్వు నిజంగా తప్పులేడ జరిగినావు చెప్తే నేను ఇప్పుడే నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా భయ్యా. మహాభారతంలో పాండవులు ఎవరికి వారే వీరులు సూరులు. అలాంటిది వారిలో ఒకరైన అర్జునుడి పాత్రను తక్కువ చేసి చూపించారు. అర్జునుడి పాత్ర తక్కువ చేసి చూపించారా? యు మీన్ టు సే అంటే రన్ టైం తక్కువ ఉంది అంటున్నావా నువ్వు? నాకు అర్థమవుతుంది నీ పాయింట్ ఏందో. ఉప పాండవుల్ని ఉగ్రవాదుల కంటే దారుణంగా చంపిన అశ్వత్థామను ఇందులో కీలక పాత్రధారిణి చేశారు. పురాణాలు తెలిసిన వాళ్ళందరికీ అసలు అశ్వత్థామ కల్కి అనే సినిమాలో ఎందుకున్నాడు, అసలు ఆయన పాత్ర ఏంటి, ఆయన కీ రోల్ ఎందుకు కల్కి అనే మూవీలో ప్లే చేసింది అనేది అందరికి అర్థమవుతుంది భయ్యా. స్టార్టింగ్ సీన్లోనే కృష్ణుడు ఆయనకు పెట్టిన శాపం గురించి డైరెక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి. అది భారతం మహాభారతం తెలియని వాడికి కూడా చాలా నీట్గా అర్థమవుతుంది. అట్టిపండు డొలిసి నోట్లో పెట్టినట్టు అర్థమవుతుంది. మళ్ళీ మీరేమో అశ్వత్థామని చాలా కీలక పాత్రలో చూపించారంటే సెన్స్లెస్ ఉంది భయ్యా. నిజంగా బ్రెయిన్ ఉన్న వాళ్ళు అయితే ఎవ్వరు అలాంటి క్వశ్చన్లు అడగరు. అండ్ పురాణాలు తెలియని వాళ్ళకైతే నీ వీడియో ఒక యూజ్లెస్ డస్ట్బిన్లో పడేసే పేపర్ అనే చెప్పాలా. కౌరవుల పంచన చేరి అధర్మాన్ని గెలిపించే దుస్సాహసానికి ఒడిగట్టినటువంటి కర్ణుడు మరొక పాత్రధారి. పురాణాల సంగతి పక్కన పెడితే నువ్వు మాత్రం సినిమా చూసి రాగానే స్పాయిలర్ అలర్ట్స్ అనేవి అన్నీ పక్కన నెట్టేసి బయటకు చెప్పేస్తాం. సినిమాలో ఏవైతే స్పాయిలర్ అలర్ట్స్ ఉన్నాయో అవన్నీ తీసి బయటకు చెప్పేస్తున్నావు జనాలకి. సినిమాని కూని చేసే కుక్కలల్లా నువ్వు కూడా ఒకడివే అని అనుకోవచ్చా? వాహ్, ధర్మం గురించి మాట్లాడే హక్కు అయితే నీకు లేదు భయ్యా. ఎందుకంటే సినిమా రిలీజ్ కాగానే వచ్చి దాన్ని కూని చేసుకుంటూ దాని వివరణ బయటకు చెప్పావు కాబట్టి నీకు ధర్మం గురించి మాట్లాడే హక్కు 1% కూడా లేదు. వ్యాసుల వారి భారతానికి సంపూర్ణముగా వ్యతిరేక అర్థం వచ్చేలా కథలు పుట్టించారు. పదే పదే మెదళ్లలో జొప్పించారు. వాటిని తెలుగునాట చెప్పుకోవాలి అంటే సీనియర్ ఎన్టీఆర్ లాంటి కొంతమంది నటులు ఇంకాస్త బలంగా తమ సినిమాలలో వేసి తెలుగునాట జనులను మోసం చేశారు. ధర్మ విరుద్ధమైన కథలు చెప్పడం మోసమే కదా. అంత పెద్ద మాటలు ఎందుకు భయ్యా? ఏదో క్రైమ్ చేసినట్టు ధర్మ విరుద్ధమైన కథలు. జనాలు మీలాగా మైండ్లో ఏదో పెట్టుకొని సినిమా థియేటర్లో కూర్చోరు. జనాలకి చాలా క్లియర్గా తెలుసు ఏంటంటే సినిమాని సినిమాలాగే చూడాలి, అది జస్ట్ మన ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అంటే ఇప్పుడు ఒక పుష్ప సినిమా చూసిన తర్వాత జనాలందరూ వెళ్ళి ఎర్రచందనాలు దొబ్బేసి స్మగ్లింగ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నావా? లేకపోతే ఏదో సైకో థ్రిల్లర్ సినిమాలన్నీ చూసేసి జనాలు సైకోల్లా మారిపోతున్నారు అనుకుంటున్నావా? నిజానికి ఇప్పుడు మహాభారతాన్ని మొత్తం బోధించడానికి మనకు గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ అట్లా ఎక్సెట్రా చాలామంది ఉన్నారు. మనకి జనాలందరికీ మహాభారతంలో ఏం జరిగింది ఏంటి ఎడ్యుకేట్ చేయడానికి ఉన్నారు. ఇక్కడ నీ ఆశ ఏంటో నాకు అసలు కంక్లూజన్కి రావట్లేదు భయ్యా. అసలు ఏం కావాలి నీకు? ఇక సినిమా విషయానికి వస్తే ఆరంభంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామ పాత్ర మధ్య చర్చతో మొదలవుతుంది కథ. అయితే మాసులకే మాసు క్లాసులకే క్లాస్ అయిన కృష్ణుడికి ఎలివేషన్ ఏది మాస్టరు? బ్రో నువ్వు కూడా స్పెట్స్ తీసి పక్కన పెట్టి చూడాల్సింది బ్రో. నీకు కూడా 8x జూమ్ లెన్సులు బాగా కళ్ళలా కొట్టుకుంటున్నట్టున్నాయి. ఎలివేషన్ లేదని నువ్వు తప్ప సినిమా చూసి వచ్చిన ఏ మనిషి చెప్పడు భయ్యా. గూస్ పింపుల్స్ వచ్చినాయి మాకు, గూస్ పింపుల్స్ నీకు రాలే. నువ్వు చూస్తే వచ్చేవేమో నాకు తెలిసి. గూస్ పింపుల్స్ అయితే మాకు వచ్చినాయి భయ్యా, అదే గూస్ బంప్స్ అయితే మాకు వచ్చినాయి. మరి నీకు రాలేదంటే నువ్వు సినిమా చూడలేదా? ఎవరో చూసొచ్చి చెప్తే నువ్వు ఈ వీడియో చేస్తానా భయ్యా? నా క్లారిటీ రావట్లే మరి. అదే కృష్ణుడి నోట కర్ణుడిని పొగుడుతూ అర్జునుడిని తగ్గించే డైలాగులు రాసిన మూవీ టీంకి ఎలా ఏ భాషలో సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఏ బ్రో నువ్వు జనాల్ని రాంగ్గా థింక్ చేసేలా చేయకు బ్రో. ఏదో మావోయిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. ముందు వీడియో చూద్దాం. కర్ణుడు మద్యం తినటువంటి మార్తాండుడైపోయాడు. ఆ రోజు మధ్యాహ్న యుద్ధంలో అయిపోయి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. పరశురాముడిచ్చిన అస్త్రం. ఆ అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పాండవ సైన్యం అంతా కాకావికలైపోయింది.
అయిపోయి అసలు యుద్ధభూమిలో నిలబడిన వారు లేరు. అందరూ వెన్నిచ్చి పారిపోతున్నారు. ఆ పారిపోతున్న సమయంలో ఈ గొప్ప ఘోషనంతటినీ కూడా కృష్ణార్జునులు గమనించారు. గమనించి ఈ సమయంలో మనం కూడా కర్ణుడి ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున. ఎందుచేత అంటే ఆయన దుర్నిరీక్షుడై ఉన్నాడు, చాలా ఉత్సాహంతో ఉన్నాడు. ఇటువంటి సమయంలో మనం ఎదురుబడితే కర్ణుడి యొక్క వీర ప్రదర్శనమునందు తట్టుకు నిలబడగలమన్న నమ్మకం తక్కువ. కాబట్టి కొంతసేపు అసలు కర్ణుడి ముందుకి వెళ్ళదు అన్నాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు అన్నాడు, పట్టపగలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు, మన రథం విప్పుడు మాధవ మరలనిమ్ము బ్రతికియుండిన శుభములు పడయవచ్చు. అర్జునుడు కూడా ఏమన్నాడంటే, మధ్యాహ్న కాలంలో వెలిగిపోతున్న సూర్యబింబం ఎలా ఉంటుందో కర్ణుడు అలా ఉన్నాడు, అటువంటి యుద్ధం చేస్తున్నాడు. కృష్ణ, నా రథాన్ని కర్ణుడి రథం ముందు పెట్టకు. ఇప్పుడు కానీ యుద్ధానికి వెడితే కర్ణుడు నన్ను చంపినా చంపుతాడు. కాబట్టి బ్రతికితే సుఖాలు పొందొచ్చు, రథాన్ని దూరంగా తీసుకుపో అన్నాడు. ఇది స్వయంగా చాగంటి గారే చెప్పారు. అర్జునుడు స్వయంగా రథం వెనక్కి తిప్పేసుకొని వెళ్ళిపోయిండని. కర్ణుడు చేసే ఫైట్ ఏ లెవెల్లో ఉండుంటే అర్జునుడు అలాంటి డెసిషన్ తీసుకొని ఉంటాడు. ఇక్కడ సినిమాలో కృష్ణుడు అర్జునుడిని కొంచెం తక్కువ చేసి మాట్లాడడంలో నాకేం తప్పు అనిపించట్లేదు భయ్యా. ఆ సీను ఏదైతే మనం ఇప్పుడు విన్నామో చాగంటి గారి ద్వారా, ఆ సీనే మనకి ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. అక్కడ జరిగింది వింటే ఎవరికన్నా అర్థమవుతుంది. ఇది తెలియక మీరు మాట్లాడే మాటలు విని మీకు ఏ భాషలో సమాధానం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. గడ్డాలు పెంచేసినంత మాత్రాన మేధావులు అయిపోరు, గుర్తుపెట్టుకోండి. బొట్లు పెట్టినంత మాత్రాన బుద్ధిమంతులు అయిపోరు, గుర్తుపెట్టుకోండి. ఈ మూవీ టీంలో పనిచేసే వాళ్ళందరూ గొప్ప సైంటిస్టులా ఫీల్ అవుతున్నారేమో. నా మాటలు మీ దాకా చేరితే పరిగణలోకి తీసుకోండి. మీ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు పెద్ద రచయితల్లా ఫీల్ అవుతున్నారేమో. ఒకవేళ నా వీడియో మీ వరకు చేరితే ఇలాంటి వీడియోలు చేయడం మానేయండి. ధర్మాన్ని నమ్మిన వాడికి భగవంతుడు, భగవంతుణ్ణి కలిగిన వాడికి విజయం. ఇది కదా మన మహాభారతం. అలా కాకుండా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయటం ఎంతవరకు సమంజసం? అసలు ఏం జరిగింది భయ్యా? ఎందుకట్లా నీ ఆస్తి మొత్తం మింగేసినట్టు ఫీల్ అవుతానో? అది ఏంది నీ బాధ చెప్పు. అలానే కాశీ, శంబాల అను 2 నగరాల మధ్య యుద్ధాన్ని చూపినప్పుడు ఈ సినిమాలో వాటిల్లో ఉండే పాత్రధారుల పేర్ల విషయంలో కాసింతైనా జాగ్రత్త పడ్డారా? పడినట్లుగా లేదు ఈ సినిమాలో. మహాభారతంలో మరియమ్మ ఏంటి, ఈ సినిమాలో మాత్రం మనకు కనిపిస్తుంది. అది మహాభారతం కాదు, మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ మనకి కలియుగంలో వచ్చిర్రు అన్నట్టు. ఇంకా మరియం ఏందంటావా? చెప్తా, క్లియర్గా చెవులు తెరుచుకొని నేను. అంత బుర్ర నీకు ఉండుంటే నువ్వు ఇటువంటి వీడియోలు చేయకపోతుండే కదా. అందుకే క్లియర్గా చెప్తా ఈను. కల్కి మూవీ సబ్జెక్ట్ ఏంటి అసలు? ఫ్యూచర్లో కల్కి అవతారం, కల్కి అనే దేవుడు పుట్టే టైంకి ఓన్లీ 3 సిటీలు మిగులుతాయి. కాశీ ఒకటి, శంబల ఒకటి, అండ్ మిగిలిన కాంప్లెక్స్ ఒకటి. ఈ కాశీ శంబల సిటీస్లో జనాలందరూ అస్తవ్యస్త నష్ట కష్టాలు పడి సాగు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడి మిగిలిన వాళ్ళందరూ ఐకమత్యంగా బతుకుతున్నారు. శంబాల ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ. శంబాల ప్రాంతానికి వస్తే క్లియర్గా అక్కడ పలు రకాల రిలీజియస్ పీపుల్, పలు రకాల క్యాస్ట్ వాళ్ళు అందరూ బ్రతికి బట్టగట్టిన వాళ్ళు. సిటీలు అన్నీ పోగా మిగిలిన సిటీని దాచిపెట్టుకుంటూ ఎవరికి కనపడకుండా ఆ సిటీలో రకరకాల రిలీజియన్స్ వాళ్ళు కలిసిమెలిసి బతుకుతున్నారు. అరే జనాలే చచ్చిపోతుంటే కులాలు మతాలు ఏంటి భయ్యా? ఇంకా మీరు కరెక్ట్గా సినిమా చూస్తే శంబాలాలో ఒక చైనీస్ అమ్మాయి ఉంటుంది, చిన్నపిల్ల. ఒక సింగ్ ఉంటాడు, నెత్తికి పాగా కట్టుకొని ఉంటాడు ఆయన. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇట్ రియలీ మేక్ సెన్స్ భయ్యా. జనాలందరూ ఒక్కటిగా చేరి ధర్మం కోసం పోరాడుతున్నారు. ఆడ ఆ కల్కి అనే అవతారాన్ని కాపాడుకోవడానికి ధర్మం కోసం పోరాడుతున్నారు అన్ని రిలీజియన్ వాళ్ళు కలిసి. ఇవన్నీ నీ కళ్ళకు కనిపిలే. కేవలం మరియం ఎందుకుంది, పేర్లు చక్కగా వాడలేదు. ఇది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. పిల్లోడి పాత్ర కూడా ఉంటుంది. అది అశ్వత్థామ పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ పాత్ర నాకు తెలిసి అభిమన్యుడిదై ఉంటుంది. అంటే అభిమన్యుడు అని చెప్పి నువ్వే అనేసుకుంటున్నావు బ్రో. డైరెక్టర్ ఏమైనా క్లారిటీ ఇచ్చిండా ఆడ ఉన్నాడు అభిమన్యు అని? అలానే ఉప పాండవుల్ని ముక్కలు ముక్కలు చేసి ఉగ్రవాది మాదిరిగా చంపినవాడు అశ్వత్థామ. వారి చుట్టూ అభిమన్యుడిని ఉంచి తిప్పడం ఏంటో మన నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకో విషయం నేను క్లియర్గా చెప్పాలనా, ఆడ అశ్వత్థామ చుట్టూ తిరిగేది అభిమన్యుడు కాదు. నీ భాషలో చెప్పాలంటే అభిమన్యు అనాలి. ఎందుకంటే అక్కడ ఉంది మొగోడు కాదు, ఆడపిల్ల. మనకు మూవీ స్టార్టింగ్లోనే అక్కడ ఉంది
మగ వేషధారణలో ఉన్న అమ్మాయి అని మనకు ఆల్రెడీ చూపించిండు. ఇప్పుడు నువ్వు ఎలా భయ్యా అభిమన్యుడు అంటున్నావు, జెండర్ మార్చేసి ఎలా చెప్తున్నావు? సినిమా చూసావా? సినిమా చూసే మాట్లాడుతున్నావా భయ్యా? అసలు ఈ కన్ఫర్మేషన్లోనే నువ్వు సినిమా చూసావని నేను అనుకోవట్లే. ఎవడో వచ్చి ఊదర దింగితే మాట్లాడొద్దు అనిపిస్తుంది భయ్యా. కానీ నీలాంటి వాళ్ళు మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే రగిలిపోతుంది లోపల. సినిమా చూడలేదు నువ్వు, అది తెలిసిపోతుంది, క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరో ఏదో చెప్తే వచ్చి మా ముందు ఊదర కొడుతున్నావు నువ్వు. హాస్యాస్పదం ఇదంతా, మూర్ఖత్వం కూడా. మూర్ఖత్వం కాదురా బే, నువ్వే పెద్ద మూర్ఖుడిలాగా అనిపిస్తున్నావు. ఏదో బొట్టు పెట్టుకొని అన్నీ తెలిసిన వాళ్ళ బిల్డప్ ఇస్తున్నావు. ఏమొస్తుందిరా బాబు నీకు సినిమాను కూని చేస్తే? సెల్ఫ్ సాటిస్ఫాక్షనా? ఇలా ఈ సినిమా టీం చాలా చాలా తప్పులు చేసింది. కల్కి అని పేరు పెట్టి కర్ణుడి సినిమా తీసింది. కల్కి పేరుతో కర్ణుడు సినిమా ఏంద్రా నాయనా? ఆడ యుద్ధం ఎవరి కోసం జరుగుతుందో కళ్ళు దుబ్బారా నీకేమన్నా? కల్కి అవతార పురుషుడి కోసమే కదరా అందరు కొట్లాడుతుంది. దిమాగ్ లేదారా? కర్ణుడు సినిమా అంటావేంట్రా? మరి కూల్ డ్రింక్ తాగి చిప్స్ తినేవాళ్ళ ఉన్నావు నువ్వు. చూసే జనాలకు అందరికి ఈజీగా అర్థమవుతుంది. నువ్వే బుర్ర తీసుకెళ్లి మోకాల్లో పెట్టి చూస్తున్నట్టుంది సినిమా. ఇక్కడ కర్ణుడు అధర్మంలో ఉన్నాడు, అందుకే ఓడిపోయాడు. ఘోరాతి ఘోరంగా కష్టాలు పడ్డాడు. అతనికి ప్రకృతి కూడా సహకరించలేదు. ఇది చెప్పాలి. లేదా ఆ జన్మలలో మేం పాండవుల పట్ల దారుణముగా వ్యవహరించాం కృష్ణ, నువ్వు ఉన్నావని తెలిసి పరమార్థం గ్రహించలేకపోయాం. ఈ జన్మలో మేము ఆ తప్పులకు ప్రాయశ్చిత్తం పొందేలా నీ అవతారం కోసం పోరాడతాం. అలానే నాడు ధర్మాన్ని వీడినా నేడు మాత్రం ధర్మాన్ని పట్టుకునే ఉంటాం, నీవే శరణు అని చెప్పించి ఆరంభంలో ఈ సినిమా కథను నడిపించుంటే యాక్సెప్టబుల్గా ఉండేది. భయ్యా చిప్పేమన్నా దొబ్బిందా నీకు? అసలు స్టార్టింగ్లో చెప్పేస్తే సినిమా ఎవరు చూస్తాడు? అయినా ఆల్రెడీ డైరెక్టర్ క్లియర్గా విజన్తో ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది నీ మట్టి బుర్రకి ఎక్కలేదేమో. ఇప్పుడు కర్ణుడు అశ్వత్థాముడు పాపాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు నెక్స్ట్ కలియుగంలో ఇప్పుడు నువ్వు ఏదైతే సొల్లు చెప్పావో, అంటే ఏదైతే జరగాలి అని చెప్పి నువ్వు రైటర్ ఎలా రాయాలో నువ్వు చెప్తున్నావో, అదే డైరెక్టర్ క్లియర్గా ఆయన విజన్ త్రూ మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. మాకు అర్థమైంది. అక్కడ అశ్వత్థాముడు కర్ణుడు ఇద్దరు కలిసి కల్కిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు, ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. అది మా అందరికి అర్థమైంది. నీ ఎడ్డి బుర్రకు అర్థం కాలా? ఒప్పుకో, సిగ్గొస్తుంది కొంచెమన్నా. అనవసరమైనటువంటి పాత్రలకు విపరీతమైనటువంటి క్రేజ్ను తీసుకొచ్చే మెంటాలిటీని, నిజంగా ఈ మెంటల్ కండిషన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. బ్రో ఫస్ట్ సినిమా చూడు, ఎవడో చెప్పింది విని వచ్చిడా వీడియోలు చేయక, అర్థమైందా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే సినిమాని జడ్జ్ చేసే అర్హత నీకు 0.01% కూడా లేదు. ఎందుకంటే నువ్వు సినిమాని సినిమాలా చూడవు కాబట్టి. ఇంకా నీ ఉపన్యాసాలు నాకు వినబుద్ధి కావట్లేదు భయ్యా. ఎందుకంటే ధర్మం 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 అని మాట్లాడకుండా నువ్వే సిగ్గుశరం లేకుండా కల్కి రిలీజ్ అయిన ఆ రోజు ఆ వెరీ నెక్స్ట్ డేనే నువ్వు సినిమాలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ బయట పెట్టి రిలీజియస్ క్యాస్ట్ వేరియేషన్ అంతా చూపించి మాట్లాడుతున్నావు. నీకేడుంది ధర్మం? నువ్వు మాట్లాడుతున్నావు ధర్మం గురించి. అలానే ఈ సినిమా పరిగమాలిన సెక్యులరిజం అనే ఫ్లేవర్లో కూడా తీసింది. అరే నువ్వు కల్కి అని పేరు పెట్టినప్పుడు, మహాభారతం అనినప్పుడు, అంటే మహాభారతం ప్రేరణతో తీసాము అని చెప్పినప్పుడు ఇది హిందువుల చిత్రం అవుతుంది. సో వారి మనోభావాలను అలాగే ధర్మానికి గ్లాని కలగకుండా తీయాలి. అంతేకాని అన్ని మతాలు ఒక్కటే అంటే ప్రతి ఒక్కడికి హిందువులే దొరికారా ఈ సెక్యులర్ పాఠాలు బోధించడానికి? ఈవెన్ మీరు కూడా హిందువులై ఉండి ఈ దరిద్రపు భావజాలం మీకు ఎక్కడి నుంచి ఎక్కించుకున్నారో కొంచెమన్నా రీసెర్చ్ చేసి తగలడండి, లేదా మాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోండి. బాబు ఏ బ్రదర్, ఎందుకు బ్రదర్ రిలీజియన్స్ అన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? సరే నీ మెచ్యూరిటీ గంతే అనుకుంటా, పక్కన పెట్టి ధర్మం గురించి పోరాడినప్పుడు అందరూ ఒకటి కావాల్సి వస్తుంది భయ్యా. మరి ఇక మిగిలిన సిటీలల్లా ఉన్నోళ్ళందరూ ఒకటి కావాలి, ఖచ్చితంగా ఫైట్ చేయాలి. మరి ఇప్పుడు వాళ్ళు బతకాలంటే కల్కి అవతారం వస్తే తప్ప, కల్కి అవతారం వచ్చి మిగిలిన యదవల్ని అందరూ చంపేసి ధర్మాన్ని కాపాడాలంటే మన అవతారం కోసం అందరు కలిసి పోరాడాలి కదా. నువ్వు దీంట్లో కూడా ఒక ఎజెండా పెట్టుకొని క్యాస్ట్, రిలీజియన్, హిందూయిజం ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? అవసరమా ఇదంతా? ఏం ప్రేరేపిద్దాం అనుకుంటున్నావు? అసలు నీ ఎజెండా ఏంది? ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? పోనీ అన్నెసరీ సినిమాని అడ్డం పెట్టి చిల్లర చిల్లర టాపిక్లు తీస్తున్నావు బయటికి, తెలుసా? ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నావు నీకు కూడా అర్థం కావట్లా. సినిమా చూసే విధానం అనేది ఒకటి ఉంటుంది.
ఆ మైండ్తో కూర్చోవాలి సినిమా చూసేటప్పుడు. ఎక్కడ దూషిద్దామా, ఎక్కడ పాయింట్లు పట్టుకొని లాగదామా, ఎక్కడ కులాన్ని ఇంక్లూడ్ చేద్దాం, ఎక్కడ రిలీజియన్ని ఇంక్లూడ్ చేద్దాం, ఎక్కడ ఏ జనాల్ని ఎట్లా ప్రేరేపిద్దాం, ఎంతసేపు ఇదేనా పయ్యా? ఇప్పుడు నువ్వు ఏదైతే స్టోరీలు చెప్పావో, ఏదైతే స్టోరీ నువ్వు మహాభారతం నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో క్లియర్గా, అది మాకు కూడా తెలుసు. కర్ణుడు ఏం చేశాడు, ఎన్ని యుద్ధాలు అర్జునుడితో ఓడిపోయాడు, ఎక్కడెక్కడ ఓడిపోయాడు, ఎట్లా ఓడిపోయాడు, అది అన్ని ప్రతిదీ మాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ వీడియో ఇప్పుడు నేను నీ గురించి చేసిన వీడియో పక్కన పెడితే, దాని తర్వాత ఇంకో వీడియో నువ్వు కంప్లీట్గా కర్ణుడిని ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్లో చెప్పావు. కంప్లీట్ నెగిటివ్ పర్స్పెక్టివ్. అది ఎవరు చూసినా తెలుస్తుంది. నేనేమన్నానంటే, అధర్మం సైడ్ ఉన్న వాళ్ళు అధర్మం ఇది అని చెప్పడంలో తప్పు లేదు, ఖచ్చితంగా తప్పు లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, తప్పు చేసిన వాడిని నిజంగా తప్పు అని చెప్పినప్పుడు ఎంతమంది తప్పు చేసావు అంతమంది పేర్లు చెప్పాలా. కర్ణుడు చేసిన మంచిలన్నీ కప్పెట్టేసి ఆయన చేసిన తప్పులన్నీ లేపి చూపెడుతున్నావు. మనిషి స్వభావం, కుక్క స్వభావం దీన్నే అంటారు. మరి ఆయన కవచకుండలాలన్నీ కోసేసి ఒక ఆయుధం కోసం, శక్తి అనే ఆయుధం కోసం ఆయన వేసిన అజెండా ఇంద్రుడితో నువ్వు చెప్పింది దాని ప్రకారం నిన్న చేసిన వీడియోలో. పయ్యా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఆలోచిస్తున్నా, నా ఒంటి మీద నాకు ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ ముళ్ళుని ఇంకో పెనిస్తో తీయడానికి నానా నరకం చూస్తాను నేను. ఆయన శరీరంతో పాటు, ఆయన తోలుతో పాటు వచ్చిన కవచకుండలాల్ని కోసి రక్తం మొత్తం తోలంతా ఒలిచి కవచకుండలాలు ఇచ్చిందంటే అది నువ్వు చేయగలవా? పోనీ మనం చేయగలవా? ఎవరైనా చేయగలుగుతారా? పోనీ ఇప్పుడు నువ్వు చెప్పిన గొప్ప వాళ్ళందరూ చేయగలుగుతారా? పోనీ భయ్యా చెప్పాలనుకుంటే చెడు చెప్పినప్పుడు మంచి చెప్పాలి భయ్యా. ఎంత పరాక్రమవంతుడు అనేది కూడా చెప్పాలి భయ్యా. నువ్వు ఎంత దమ్ముంది అనేది కూడా చెప్పాలి భయ్యా. తప్పులు చేస్తున్నాడంటే కర్ణుడు వెనకాల ఎంత ఎమోషనల్ డ్రామా జరిగింది నీకు తెలియదా? పోనీ మన ఎమోషనల్ క్రింజ్ డ్రామా గురించి ఎందుకు చెప్పు? తప్పులు చెప్పుతున్నప్పుడు ఒప్పులు కూడా చెప్పు. నిజాయితీగా ఆయన ధర్మంగా ఎక్కడెక్కడ ధర్మంగా ఉండు, ఎంత క్లియర్గా. మరి దాన వీర సూర కర్ణ ఎందుకన్నారు భయ్యా? నువ్వు ఇవ్వలేదేమో బిరుదు, నీకు అది తెలియదేమో కానీ ఎందుకంటారు మరి దాన వీర సూర కర్ణుడు అని ఎందుకంటారు భయ్యా? మరి ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరో హైలైట్ అవ్వాలి, ఏదో హైలైట్ అవ్వాలి ఈ దృష్టితోని పెట్టకు. మహాభారతంలో ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క వజ్రం. అందరూ ఎవరి ఫ్లాస్ వాళ్ళకున్నాయి, ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంది. ఎవరా నువ్వు సపరేట్ చేసి మాట్లాడడానికి? ఎవరిది వాళ్ళకు ఉంది భయ్యా. నువ్వు ఎవడు చెప్పడానికి? ఇప్పుడు అర్జునుడు గొప్పవాడు, కర్ణుడు గొప్పవాడు ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు నిన్ను? అర్జునుడు గొప్పవాడు అంటున్నాడు. అర్జునుడు చేసిన తప్పులు లేవా? అర్జునుడు చేసిన అధర్మాలు లేవా? ఏకలవ్యుడు బొటనవేలు కట్ చేశారు కదా, ఎందువల్ల జరిగింది? అర్జునుడు చెప్తే జరగలేదా? ఎవరు చెప్తే జరిగింది? నీకు తెలియదా? పోనీ ద్రోణాచార్యుడు అన్నీ నేర్పిస్తున్నప్పుడు ఏకలవ్యుడు పక్కన ఎక్కడో పాపం కనపడకుండా చూసి నేర్చుకున్న ఆ విద్యలన్నీ చూసి కుళ్ళు పుట్టలే అర్జునుడికి? ఉనిగిపోయింది. నాకంటే పరాక్రమవంతుడు అయిపోతుంటాను ఆయన, ఇంత బలంగా ఉంటే ఇంకా నన్ను ఎవరు దేకుతారు? ఆ కుళ్ళు బుద్ధి తీసుకెళ్ళి ఆయనకు చెప్తే ఆ ద్రోణాచార్యుడు అడగంగానే బొటనవేలు కట్ చేసి, బొటనవేలు కట్ చేసుకున్న తర్వాత యుద్ధం ఎలా చేస్తాడు? బాణం ఎలా వదులుతాడు? ఇదేనా ధర్మం? మరి భయ్యా తీస్తే అన్ని క్యారెక్టర్లకి బొచ్చడు మైనస్లు ఉంటాయి భయ్యా. మైనస్లు తీయొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ వాళ్ళ లిమిటేషన్లో చాలా బలవంతులు, చాలా బ్రహ్మాండమైన క్యారెక్టర్లు వాళ్ళందరూ. మనకు చేతనైతే ఆ క్యారెక్టర్స్లో నుంచి నేర్చుకుందాం తప్ప ఇది చెడ్డు ఇది మంచి అని తీస్తే చాలా మందికి వెళ్తాయి. నీకు ఇప్పుడు సినిమా చూడకుండా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతైతే బొగ్గాడు అని బయటికి తీశాను ఇప్పుడు నేను క్లియర్గా. అట్లానే చాలా మందికి చాలా మైనస్లు ఉంటాయి. మంచి చెప్పాలి భయ్యా, చెడు దాచాలి. అర్థమైందా? సిగ్గు తెచ్చుకో. చెడు చెప్పేసి మంచి దాచడం కాదు. ఇక నేను ఎవ్వరికి ఏం సపోర్ట్ చేస్తే క్లియర్ చెప్తున్నా, నువ్వు సినిమా జోలికి రాకు భయ్యా. సినిమా గురించి మాట్లాడే అంత వ్యక్తిత్వం ఉన్న క్యాండిడేట్ అయితే నువ్వు కాదు. నేను చాలా క్లీన్గా మాట్లాడినా, అసలు బేసిక్గా నేను ఇట్లా మాట్లాడను, నువ్వు పద్ధతిగా మాట్లాడినావు వీడియోలో, అందుకే నేను చాలా పద్ధతిగా రియాక్ట్ అయినా. లేకపోతే అసలు నేను చేసే వీడియోనే వేరే ఉంటుంది, నేను చేసే కథనే అలాగ ఉంటుంది. ఇటువంటి వీడియోలు బంద్ చేసి నువ్వు ఈ కంపారిజన్ వీడియోలు, ఈయన గొప్ప ఆయన అవసరం లేదు. చరిత్ర ఉన్నది, చెప్పే మహానుభావులు ఉన్నారు, భగవద్గీత నేర్పించే మహానుభావులు ఉన్నారు, మహాభారతం చెప్పే మహానుభావులు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు పెద్ద కాన్సన్ట్రేట్ చేసి జనాలు ఏదో ఇది చేసి కల్కి సినిమా మీద ఇవన్నీ చెప్పకు. 600 కోట్లు ఖర్చు పెట్టి నాగశ్విన్ సారు కల్కి సినిమాని తెరకెక్కించిందంటే ఎంత ఆలోచించి ఉంటారు మరి.
ఇప్పుడు చూపించిన క్యారెక్టర్స్కి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియదు అంటావా? ఒక 5-6 వేలు పెట్టి ఒక పని మనిషిని కానీ పనివాడిని కానీ తీసుకొచ్చుకొని ఇంట్లో పని చేయించుకోగలవా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంటే 1 లక్ష రూపాయలు పడిస్తే వాళ్ళకి దొరకదా ఇన్ఫర్మేషన్ అంతా? ఏడనో మూలకు దాక్కునే ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. నీ దగ్గరికి రావాలా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలంటే? నీ టార్గెట్ అదని చెప్పు. నీకేదో బుద్ధి జ్ఞానం వచ్చేసింది, నువ్వు పెద్ద హీరో, నీకున్న జ్ఞానం అసలు దేశంలో ఎవరికి లేదు అన్నట్టు బిల్డప్. ఆ ఫేస్లో ప్రౌడిష్నెస్ ఉంది భయ్యా. నేను చెప్తున్నా, చెప్పేవాడు ఉంటే వాడు నేకేవాడు కూడా ఉంటాడు. జాగ్రత్త, గుర్తుపెట్టుకోవాలి సుమా. నా వీడియో నీ వరకు వస్తే నువ్వు అన్ని పరిగణనలోకి తీసుకో, నువ్వు అన్ని మైండ్లో పెట్టుకో, నువ్వు అన్ని నీ దృష్టిలో పెట్టుకో. వీడియో చేసే ముందు వెనక ముందు అన్ని హోల్స్ ఆలోచించుకొని చేయాలి. సమజ్ అవుతుందా? తప్పులు తీయాలంటే ఎవడన్నా తీయచ్చు, నేను తీస్తా, 1,00,000 తప్పులు తీస్తా, కానీ మంచి చెప్తాం భయ్. ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్పులేదు, కానీ చెడు తక్కువ చెప్పు భయ్, మంచి ఎక్కువ చెప్పు భయ్. ఎందుకు చెడే ఎందుకు ఎక్కువ చెప్తావు? నాగార్జున సార్ ఏం పిచ్చోడు కాదు కదా ఇప్పుడు ప్రభాస్ని అట్లా అంత చెడ్డోడు అయితే ప్రభాస్ని అట్లా చూపించడానికి. మాకు మినిమం కామన్ సెన్స్ ఉంది, నీకు లేకపోతే వెళ్ళి గడ్డి తిను. హాయ్ చూస్తున్నారు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ ఏదో వచ్చేస్తుంది.